జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమస్తే సర్వభావాయ బ్రహ్మణీనంతశక్తయే కృష్ణాయ వాసుదేవాయ యోగినాం పతయే నమః. సర్వమునకు ఉపాదానమైన అనంత శక్తిగల పరబ్రహ్మ నీవే. నీవు వసుదేవుని పుత్రుడవగు శ్రీకృష్ణుడవై అవతరించి యోగులను కాపాడుచున్నావు. నీకు అనేక నమస్కారములు. 10th Canto 64th Chapter 29th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధము 23వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రియవ్రతుని చరిత్రము, తర్వాత భూగోళ వర్ణనము, దానిలో భాగంగా 9 వర్షముల గురించి, ఆ తర్వాత దీపవర్ణంలో జంబూద్వీపము, ప్రక్షద్వీపము, శాల్మలి ద్వీపము, కుశద్వీపాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అమెరికాలో తెలుపుతుంటాం క్రౌంచర్ ద్వీపం అని. ఆ ద్వీపం యొక్క వర్ణన ఇప్పుడు తెలుసుకుందాం. కుశద్వీపమునకు అవతల క్రౌంచర్ ద్వీపము. కుశద్వీపమునకు క్రౌంచర్ ద్వీపమునకు మధ్యలో ఘృత సముద్రం ఉన్నది. క్రౌంచర్ ద్వీపమునకు ఆవల క్షీర సముద్రం ఉన్నది. క్రౌంచర్ ద్వీపము 10 లక్షల యోజనముల వైశాల్యము గలది. కుశద్వీపమునకు ఘృత సముద్రము ఉన్నట్లే క్రౌంచర్ ద్వీపమునకు ఆవల క్షీర సముద్రం ఉండెను. ఆ ద్వీపమునందు క్రౌంచమనడి పర్వతమున్నది. అందుచేతనే దీన్ని క్రౌంచర్ ద్వీపమని పేరు వచ్చినది. ఈ క్రౌంచర్ ద్వీపముననే పూర్వము కుమారస్వామి తన బాణముచే ఆ పర్వతమందరి చర్యలను పెకిలించి వేసెను. కాని ఘృత సముద్రముచే తడుపబడి వరుణుడు అభయమసంగుటచే రక్షింపబడి ఉండెను. క్రౌంచర్ ద్వీపమునకు ప్రియవ్రతుని కుమారుడు ఘృతపృష్ఠుడు అధిపతి. అతడు తన ద్వీపమును తన కుమారుడు 7 పేర్లతో 7 వసంగి తాను సకలాత్మభూతుడగు హరిచరణారవిందములను చేరెను. ఆ వర్షములకు ఆమోదము, మధువహము, మేఘపృష్టము, సుధామము, భ్రాజిష్టము, లోహితారణము, వనస్పతి అని ఘృతపృష్ఠుని కుమారుల పేర్లతో వ్యవహారం ఏర్పడెను. ఆ వర్షములోని పర్వతములు శుక్లము, వర్ధమానము, భోజనము, ఉపబరిహిణము, నందము, నందనము, సర్వతోభద్రము అని వివరింపబడును. అందు అభయ, అమృతాఘ, ఆర్య, తీర్థవతి, వృత్తి, రూపవతి, పవిత్రవతి, శుక్ల అను 7 నదులు ప్రవహించుచుండును. వాటి జలములను సేవించుచు పవిత్రులైన ఆ వర్షమునందలి జనులు పురుష, వృషభ, ద్రవిణ, దేవత అను సంజ్ఞలతో వివరింపబడుచుందురు. అచట జలశరీరకుడగు భగవానుని జలములతో పూర్ణమైన అంజలిచే అర్ఘ్యప్రదానము చేసి ఆరాధించుందురు. ఆపహ పురుషవీర్యాః స్థపునంతీర్ భూర్భువస్వః తానః పునీతామీవఘ్నీః స్పృశతామాత్మనా భువః. ఓ జనులారా, మీరు భగవానుని శక్తి స్వరూపిణులు అయి ఉందురు. మీరు భూహు, భువః, సువః అనడి 3 లోకములను పవిత్రము చేయుచుందురు. మీరు స్పృశించిన వారి పాపములు హరించువారలు. పరమాత్మ నుండి జన్మించిన వారలై మిమ్ములను స్పృశించు వారలను పవిత్రము చేయుడు. దీని తర్వాత ద్వీపము శాఖద్వీపము. 32 లక్షల యోజనములు వైశాల్యము గల పెరుగు సముద్రముచే ఆవరింపబడి శాఖద్వీపమున్నది. ఆ ద్వీపమందు శాఖమును వృక్షము కలదు. అందుచే దానికి ఆ పేరు వచ్చినది. ఆ శాఖవృక్షము యొక్క పరిమళము ఆ ద్వీపమునంతనూ పరిమళము గల దానినిగా చేయును. ఆ శాఖద్వీపమునకు అధిపతి మేధాదిథి అనిడి ప్రియవ్రతుని కుమారుడు. అతడు తన కుమారులకు 7 వర్షములు పంచి ఇచ్చి వారి పేర్లతో వానిని వివరించినట్లు చేసెను. తాను భగవంతుని యందు మనసు నిలిపి తపోవనము ప్రవేశించెను. పురోజవము, మనోజవము, పవమానము, ధూమ్రానీకము, చిత్రరేపము, బహురూపము, విశ్వాధారము అను పేర్లతో ఆ వర్షములు వివరింపబడుచుండును. ఆ వర్షములలో సరిహద్దు పర్వతములు 7 కలవు. ఈశానము, ఉరుశృంగము, బలభద్రము, శతకేసరము, సహస్రస్త్రోత్తము,
దేవపాలము, మహాననము అను పేర్లతో ఆ పర్వతములు వివరింపబడుచుండును. అనఘ, ఆయుర్ధ, ఉభయ సృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశృతి, నిజధృతి అను 7 నదులు అందు ప్రవహించుచుండును. ఆ వర్షములోని పురుషులు ఋతవ్రత, సత్యవ్రత, దానవ్రత, సువ్రత పేర్లు గల 4 వర్ణములుగా వివరింపబడుచుందురు. వాయువునకు ఆత్మగా నుండి భగవానుని వాయు ద్వారా అచటి వారు ఆరాధించుందురు. వారందరూ ప్రాణాయామముచే రజస్తమస్సును తొలగించుకునినవారు. వారు ధ్యానములో జపించు మంత్రము అంతఃప్రవిశ్య భూతాని యోశ్యభిభత్యాకేతుభిః అంతర్యామీశ్వర సాక్షాత్ పాతు నో యద్దస్యే స్ఫుటం. వాయు శరీరముగా గల పరమాత్మ శరీరములలో ప్రవేశించి ముఖ్య ప్రాణరూపుడై ఉండును. తనకు చిహ్నములకు ప్రాణ, అపాన, వ్యానోదాన సమానములను వృత్తులచే భూతములను భరించుచుండును. సాక్షాత్ ఈశ్వరుడే ప్రాణరూపుడే ప్రవేశించి నియమించుచూ కాపాడుగాక. ప్రాణ శరీరకుడగు భగవానుని వశమునందే ఈ జగత్తంతయు వర్తించి ఉన్నది. ఆ 4 వర్ణములందుండు జనులు వృతవ్రత, సత్యవ్రత, దానవ్రత, సువ్రత అను నామములు గలవారులై ఉందును. ఈ విధంగానే పెరుగు సముద్రమునకు అవతల పుష్కర ద్వీపమున్నది. పుష్కర ద్వీపము తరువాత శాఖద్వీపమున్నది. అది పుష్కర ద్వీపము కంటే రెట్టింపు విశాలమైనది. 64 లక్షల యోజనములు విశాలమైన మంచినీటి సముద్రమున్నది. పుష్కర ద్వీపములో విశాలముగు పుష్కరము అనగా పద్మము ఉన్నది. ఆ పద్మమునందు అగ్నిజ్వాలల వలె ప్రకాశించున్న బంగారు రేకులు వేనకు వేలు ఉండును. ఆ పద్మమునందే చతుర్ముఖుడు బ్రహ్మ ఉండును. అందుచే ఆ వర్షములో ఉన్నవారు చతుర్ముఖుని ఉపాసించుచుందురు. పుష్కర ద్వీప మధ్యములో మానసోత్తరము అను పేరు గల ఒక పర్వతమున్నది. అది 10,000 యోజనముల ఎత్తు అంతటి వైశాల్యము కలిగి ఉండును. ఆ పర్వతమే వర్షములు మధ్య సరిహద్దు పర్వతముగా ఉండును. మానసోత్తర పర్వతమునందు 4 దిక్కుల యందు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, కుబేరుడు అను లోకపాలుర పట్టణములకు పైని మేరువు చుట్టూగా సూర్యరథము యొక్క చక్రము తిరుగుచుండును. ఆ పుష్కర ద్వీపమునకు అధిపతి వీతిహోత్రుడు అను పేరు గల ప్రియవ్రతుని కుమారుడు. వీతిహోత్రుని కుమారులు రమణకుడు, ధాతికి అని వారి పేర్లు. వారిద్దరికీ 2 వర్షములను పాలించుటకు వసంగి వీతిహోత్రుడు భగవదారాధనయందే ఉండిపోయెను. ఆ పుష్కర ద్వీపమునందు ఉండు పురుషుల చతుర్ముఖుడు అని పేరుగా బ్రహ్మరూపముగు భగవానుని కర్మయోగము చేతను భగవద్ ఉపాసనము చేతను ఆరాధించుందురు. వారు ఈ మంత్రముతో ఆరాధన చేదురు. యత్తత్కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః. వర్ణాశ్రమ భావముతో ఉన్న జనులు పరమపురుషునకు శరీరముగానున్న వేదముచే ఎరుంగబడు కర్మమయముగు జగత్తును సృష్టి అనడి కర్మచే మొదటి క్షేత్రజ్ఞుడు చతుర్ముఖుని ఆరాధింపవలెను. దేవమనుష్యాది కార్యవర్గమంతయు సమిష్టి రూపముగా చతుర్ముఖ బ్రహ్మగా ఉండును. కావున ఆ కార్యరూపముగు బ్రహ్మము భేదము లేనిదని భావించి ఆరాధించవలెను. ఆరాధించినప్పుడు వేరుగా ప్రయోజనము కోరక ఆ బ్రహ్మ యొక్క ఆరాధనమే ప్రయోజనమని ఆరాధింపవలెను. అట్టి భగవానుడగు హిరణ్యగర్భునకు నమస్కారము. సమిష్టి రూపుడగు హిరణ్యగర్భుడే చతుర్ముఖ బ్రహ్మ. అతన్ని ఈ వర్షములో పురుషులు ఆరాధింతురు. ఇంతవరకు శుద్ధోదక సముద్రం వరకు ఉండెడి సప్తద్వీప రూపమున ఉన్న భూమండలము వర్ణించెను. శుద్ధోదక సముద్రమునకు ఆవల లోకాలోకము అనడి పర్వతము గలదు. అది వెలుగునకు చీకటికి నీ మధ్యలో ఉండుటచే లోకాలోకము అని వివరింపబడుచున్నది. మానసోత్తర పర్వతమునకు చీకటికి మధ్యలో ఎంత భూమి ఉన్నదో అంత భూమి శుద్ధోదక సముద్రమునకు ఆవల ఉన్నది. 1,77,00,000 పరిమితి గల భూమి మేరు మధ్య మొదలు మానసోత్తరం వరకు ఉన్నది. అంత భూమియే శుద్ధోదక సముద్రమునకు తర్వాత కూడా ఉన్నది.
లోకాలోక పర్వతమునకు శుద్ధోదక సముద్రమునకు మధ్యలో ఉన్న భూమి 8,39,00,000 యోజనములు పరిణామం కలిగి ఉన్నది. అది బంగారం వలె మెరుగుచుండును, అద్దం వలె సన్నగా నుండును. ఆ భూమి యందు జనులు ఎవ్వరూ ఉండరు. అచట ఏ వస్తువు ఉంచిననో అది నున్నగా ఉండుటచే జారిపోవును గాని నిలవదు, కనపడదు. అందుచే అక్కడ జంతువులు ఏవీ నిలవచాలవు. అచ్చట వెలుగు ఉండదు. అందుచేతనే ఆ వైపు చీకటి, ఈవలి వైపు వెలుగుండుటచే ఆ పర్వతమును లోకాలోకమందురు. ఆ పర్వతము భూహు, భూవహ, సువహ అను 3 లోకములు తనలో ఉన్నదిగా ఉండును. అనగా ఆ పర్వతమునందే 3 లోకములను ఉండును. సూర్యుడు మొదలు ధూని వరకు ఉండేది జ్యోతిర్మండలము యొక్క కిరణములు ఈ భూహు, భువహ, సూర్యలోకములను తన కిరణములచే ప్రకాశింపచేయుచుండును. ఆ లోకాలోకము అడ్డుగా ఉండుటచే ఈ జ్యోతిర్మండలముల యొక్క కాంతులు ఆవలి వైపు ప్రకాశింపజాలవు. మొత్తము భూమండలమంతయు 50 కోట్ల యోజనములు పరిమితి కలదని భూమండలం యొక్క యథార్థ స్వరూపమును ఎరింగిన వారు చెప్పుదురు. ఈ లోకాలోక పర్వత భూగోళం యొక్క పరిణామములో 4వ వంతు అనగా 12.5 కోట్ల యోజనముల ఔన్నత్యము వైశాల్యము కలిగి ఉండును. లోకాలోక పర్వతమునకు పైభాగమున తూర్పు మొదలగు భాగములయందు సకల గురువగు బ్రహ్మ వృషభము, పుష్కరచూడము, వామనము, అపరాజితము అనడి పేర్లు గల 4 ఏనుగులను నిలిపి ఉంచెను. అవి సమస్త లోకములు క్షేమముగా నిలిచి ఉండుటకు కారణమై ఉన్నవి. భగవానుడు నిరతిశయ కళ్యాణ గుణములు కలవాడై ఏకపాద, త్రిపాద్ అనబడి 2 విభూతులకు అధిపతి అయి సర్వాంతరాత్మి అయి ఆ పర్వతమునందు ఉండును. అతడు ఈ ఏనుగులకు, లోకపాలులకు సామర్థ్యమును వృద్ధి పొందించుచుండును. అతని దివ్యమంగళ విగ్రహము శుద్ధ సత్వమయము. అది కర్మవశమై ఉండేది కాదు. ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములు అణిమాది యోగ సిద్ధులు మున్నగు వానిచే అతనిని గుర్తింప వీలగును. ఆ భగవానుని సభాసదులు విశ్వక్సేనుడు మొదలగు వారితో కూడి ఉన్నవాడై తన ఆయుధములకు చక్రాదులతో ప్రకాశించున్న భుజములు గలవాడై ఆ లోకాలోక పర్వతమునందు సకల జగత్తు యొక్క రక్షణకై వసించి ఉండును. ఈ విధముగా భగవానుడు తన సంకల్పముచే ఈ లోకమునంతనూ కల్పించి దానికి జీవనమును కల్పించి దాని రక్షణమునకై ఈ రూపముతో కల్పాంతం వరకు వేంచేసి ఉండును. ఇట్లు జంబూద్వీపం మొదలు శుద్ధోదక సముద్రం వరకు భూమండలం యొక్క పరిమాణము చెప్పబడినది. వేరొక చోట 2,73,50,000 యోజనముల సప్తద్వీపములు, సప్త సముద్రములు పరిణామము గలవై ఉండునని చెప్పబడినది. తరువాత 10 కోట్ల యోజనములు భూమి బంగారు వలె మెరుగుచు అద్దం వలె స్నిగ్ధమై ఉండును. అచట దేవతలు విహరించుచుందురు. దాని తర్వాత లోకాలోక పర్వతము అని వర్ణింపబడినది. ఈ లోకాలోక పర్వతం మొదలుకొని మేరువు నుండి 4 దిక్కులకు ఉండు మొత్తము 25 కోట్ల యోజనములు గల భూభాగములో జంబూద్వీపము 50,000 యోజనములు. తరువాత లవణ సముద్రం మొదలగు సముద్రములు, ప్లక్షం మొదలగు ద్వీపములున్నవి. ఆ లోకాలోకమునకు ఆవల యోగ ప్రభావముచే పరిశుద్ధము గమనము గల యోగీశ్వరులే సంచరింపజాలుదురు. మేరు మొదటి నుండి లవణ సముద్రం వరకు జంబూద్వీపము 50,000 యోజనముల పరిణామము గలది. తరువాత ప్లక్షద్వీపము 2,00,000 యోజనములు. తరువాత శాల్మలి ద్వీపము, ఇక్షుద్వీపము, కుశక్రౌంచ ద్వీపములు, శాఖద్వీపములు అనునగున్నవి. లవణ సముద్రముతో ప్రారంభించి శుద్ధోదక సముద్రం వరకు భూమి, తర్వాత లోకాలోక పర్వతము. ఈ విధముగా మేరు పర్వతము మధ్య ఉందున్నట్లు దానిని హద్దు చేసుకొని భూమండలం యొక్క పరిమాణము ఏర్పడినది. సూర్యుడు బ్రహ్మాండ మధ్యమునందున్నాడు. భూమండల మధ్యమునందు మేరు ఉన్నట్లే బ్రహ్మాండం యందు మధ్యయందు సూర్యుడు ఉన్నాడు. నక్షత్ర జ్యోతిర్మండలములు ఉండు లోకమును ద్యులోకము అందురు. దానికిని భూలోకమునకు మధ్యస్థానమున సూర్యుడు ఉన్నాడు. అండమును మధ్యగా భాగించినచో
ఊర్ధ్వభాగము ద్యులోకము, అధోభాగము భూలోకము. ఈ అండమునకు మధ్యలో సూర్యుడు. ఆ సూర్యుడి నుండియే పరిమాణము చెప్పబడుచున్నది. సూర్యుని నుండి అండగోళము యొక్క అవతలి అంచుకు 25 కోట్ల యోజనములుండును. సూర్యునికి మార్తాండు అని పేరు. మృతము అనగా నశించు స్వభావము కలది. ఈ అండము నశించు స్వభావము కలది కనుక ఈ అండమునకు మృతండము అని పేరు. మృతాండమును ఉన్నవాడు మార్తాండు లేదా మర్తండు అని కూడా అనవచ్చును. హిరణ్మయమగు బంగారు వికారమగు అండమునందు ఉండుటచే హిరణ్యగర్భుడని వివరింపబడుచుండును. దిక్కులు, అంతరిక్షము, ద్యులోకము, భూమి మొదలగు భేదములు సూర్యుని బట్టియే కలుగుచున్నవి. అట్లే స్వర్గము, మోక్షము, నరకములు అనునవి అతలం మొదలగు అధోలోకములన్నీ సూర్యుని బట్టియే ఏర్పడినవి. సూర్యుడే దిక్కులకు విభాగమును కల్పించినాడు. అంతేకాదు దేవతలకు, పశుపక్షాదులకు, మనుష్యులకు, ప్రాకడి జంతువులకు, భూమి నుండి మొలచడి లతలకు, సర్వజీవ సమూహములకు సూర్యుడే ఆత్మ. అతడే భగవానుడు, అతడే ఈశ్వరుడు. సర్వకోటి చూపు ప్రసరించుట అతని ఆధీనమై ఉన్నది. అందుచే చక్షురింద్రియమునకు అధిష్టాన దైవము సూర్యుడు. ఇంతటితో మనము దీపాల యొక్క వర్ణన తెలుసుకున్నాం. సప్త దీపాల వర్ణనని చక్కగా ఇది మరొకసారి కూడా విని ఆ వర్ణనని ఆనందించాలని భావిస్తూ మరొక పాడ్కాస్ట్లో మనం జ్యోతిర్మండల వర్ణనాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.